నేడు ఏసీబీ విచారణకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ వెళ్లనున్నారు. ఫార్ములా ఈ రేసులో విచారణకు రావాల్సిందిగా ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఇవాళ ఉదయం విచారణకు రావాలని నోటీసులో పేర్కొనగా 11 గంటల సమయంలో వస్తారని సమాచారం. మాజీ మంత్రి కేటీఆర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కి ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ మేరకు అరవింద్ కుమార్ నేడు ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. కేటీఆర్ ఏసీబీ విచారణ ముగియగానే అరవింద్ కుమార్కి నోటీసులు ఇవ్వాలని ఏసీబీ భావించినా ఆయన విదేశాల్లో ఉండడంతో కుదరలేదు. జూన్ 30న అరవింద్ కుమార్ హైదరాబాద్కు రాగా విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. ఫార్ములా ఈ రేస్ కేసులో అరవింద్ కుమార్ A2గా ఉన్నారు. నేడు ఏసీబీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్ హాజరు కానున్నారు. ఫార్ములా ఈ రేసులో విచారణకు రావాల్సిందిగా ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఇవాళ ఉదయం విచారణకు రావాలని నోటీసులో పేర్కొనగా 11 గంటల సమయంలో వస్తారని సమాచారం. మాజీ మంత్రి కేటీఆర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఐఏఎస్ అరవింద్ కుమార్ను అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, రాజేంద్ర, ఏదైతే 2023లో నిర్వహించినటువంటి ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దర్యాప్తును కొంత వేగవంతం చేసింది చెప్పాలి. ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ మన లాస్ట్ 16వ తేదీన కేటీఆర్ ను విచారించింది. కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ను బేస్ చేసుకుని ఈరోజు అరవింద్ కుమార్ ని కూడా విచారించబోతుంది. ప్రధానంగా ఏదైతే మెయిన్ గా విదేశీ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా పెద్ద మొత్తంలో దాదాపు 54 కోట్లకు పైగా అమౌంట్ వారు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారు, దీనికి సంబంధించి అప్పుడు ఎన్నికల నిబంధనలు ఉన్నాయి, తర్వాత క్యాబినెట్ సంబంధించినటువంటి ఆమోదం లేకుండా ఎంత జరిగిందనే ఆరోపణ ఏసీబీ చేస్తుంది. అయితే కేటీఆర్ ను ప్రశ్నించినప్పుడు మాత్రం ఇది అధికారుల పరిధిలోకి వస్తుంది, మా పరిధిలోకి రాదంటూ కూడా సమాధానం చెప్పిన నేపథ్యంలో మరి అప్పటి హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ని ఈ రోజు మళ్ళీ ఒకసారి 3వసారి ఈ విచారణ చేయబోతున్నారు. మరి విచారణ సందర్భంగా అంటే గతంలో అరవింద్ కుమార్ అయితే ఏసీబీకి ఒక లిఖితపూర్వకమైనటువంటి ఆన్సర్ ఇచ్చారు. అందులో అంటే అప్పటి ఎవరైతే మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నారో కేటీఆర్ ఆదేశాల మేరకే మేము ఒప్పందాలు చేసినట్టు కూడా ఆయన స్పష్టం చేశారు. మరి మొన్నటి విచారణలో కేటీఆర్ అయితే అధికారులకు సంబంధించిన వ్యవహారం అది మాకు సంబంధం లేదని కూడా స్పష్టమైన సమాధానం చెప్పిన నేపథ్యంలో దానికి బేస్గా చేసుకుని ఈరోజు అరవింద్ కుమార్ ప్రశ్నించబోతున్నారు. ఇది కొంత కీలకమని చెప్పాలి. ఎందుకంటే ఎవరి ఆదేశాల మేరకు జరిగింది అనే వ్యవహారాన్ని తేల్చే ప్రయత్నం అయితే ఏసీబీ చేసే అవకాశం కనిపిస్తోంది. దీని తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కూడా లేకపోతే దీంతో ఇవాళ విచారణ చాలా కీలకం అని చెప్పాలి. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆయన ఏసీబీ కార్యాలయం చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత ఆయన మరి ఎంతసేపు విచారిస్తుందో చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ రమణ.